వెంకటరెడ్డి గారు ఏంటి చెప్పండి. ఏకంగా జాతీయ అధ్యక్షుడిని ప్రచారంలోకి దింపారు పాప ఆయన మొట్టమొదటి ఎలక్షను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి ఎలక్షన్ తెలంగాణలో మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి దింపుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు. మరి చంద్రబాబు గారు కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ కూటమి నాయకులే, వారిని కూడా ఏమన్నా ఆహ్వానిస్తారా? ఎలా ఉండబోతుందంటే కీలకంగా ఇప్పుడు కరీంనగర్ ఇవి బండి సంజయ్ గారు అడ్డాలుగా చెప్పుకుంటారు. ఆదిలాబాద్, మెదక్, మెదక్ కూడా కరీంనగర్. ఓకే, అంటే ఏంటి బీజేపీలో ప్రచారానికి అయితే ఎప్పుడు ఢోకా ఉండదు. అది పంచాయతీ అయినా పార్లమెంట్ అయినా ప్రచారానికి ఉధృతంగా ప్రచారం చేస్తారు. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనం చూసాం 10% పంచాయతీలు కూడా బీజేపీ గెలవలేనటువంటి పరిస్థితి. ఇవాళ మున్సిపాలిటీలు చాలా పెద్ద, ఇవన్నీ కూడా కొన్ని హైదరాబాద్ లాంటి మహానగరాలు తీసేస్తే పేరు కార్పొరేషన్లే కానీ చాలా చిన్న చిన్నవి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ. సో మరి ఇలాంటి చోట నిజంగా బలం చూపించుకునే అవకాశం ఉన్నదా? లేదు ఎలాగూ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని చర్చ ఉంటుంది కాబట్టి అక్కడ ఓటు పోలరైజ్ అవుతుందా? శ్రీనివాస్ గారు, మీరు అటువైపు డ్రైవ్ చేస్తే నేను చెప్పేది ఏం లేదు. నేనే డ్రైవ్ చేయాలి. ఒక్కటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం. తర్వాత జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో మనకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల లోపల మేము 8, వాళ్ళు 8, మాది 16% అసెంబ్లీలో ఉన్నటువంటి ఓటు శాతము 35% పెరిగింది. అది చర్చ. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా జరిగినటువంటి 2 కీలకమైన ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది తెలంగాణలో అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏ 2 మీకు మున్సిపల్ ఇప్పుడు బై ఎలక్షన్ 2 జరిగినాయి అసెంబ్లీకి సంబంధించి, జూబ్లీ హిల్స్. బై ఎలక్షన్ నేను అన్నది ఏంటంటే ఎన్నికలను కంపేర్ చేసినప్పుడు మీరు చాలా నిష్ణాతులు. ఆ సీటు మాది కాదు వాస్తవానికి. ఆ సీట్ లో మేము ఇంతవరకు ఎన్నడూ కూడా గత హైదరాబాద్ లో ఆ సీట్ లో ఒక్క కార్పొరేటర్ కూడా మేము గెలవలే. సహజంగా ఆ సీటు ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్. వాటి మధ్యలో జరిగిన మాట వాస్తవం. 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితి లోపల 2 పార్టీలు ఉన్నాయి కదండి. మేము టీచర్ ఎమ్మెల్సీని చెప్పి మేము కొమరే గారిని భారతీయ జనతా పార్టీ అని చెప్పిన తర్వాత కూడా మేధావులు టీచర్లు మాకు పట్టం కట్టడం జరిగినటువంటి. కాబట్టి అట్లా ఉండదు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడినారు మీరు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమొచ్చిందండి? మీరు చాలా చూస్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి టిఆర్ఎస్ కేసీఆర్ వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు 75% సీట్లు గెలుస్తారండి, 75-80% గెలుస్తారండి. ఇది జరిగిన చరిత్ర. కాంగ్రెస్ కు మన లెక్కలన్నీ దొంగ లెక్కలు చెప్పి ఆ న్యూట్రల్ గా వచ్చిన వాళ్ళు, ఏకగ్రీవంగా వచ్చిన వాళ్ళు కలుపుకొని 66-64% అని చెప్తున్నట్టు. మాది 163 నుంచి మేము దగ్గర 1900-950 సీట్లు మేము గెలిచినాం. మాది పెరిగింది, తగ్గింది వాళ్లకు, టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తగ్గింది. అది అట్లా పెట్టండి. ఇవాళ మేము ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మా అధ్యక్షులు రావడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం మీదనే వారు కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఆయన రావడానికి అంత ప్రత్యేకత ఏర్పడ్డట్టు. మీకు ఇంకా తెలియదు, చాలా మంది ఉత్తర భారతంలో వచ్చే మంత్రులు, ఎంపీలు తెలంగాణ కేంద్రంగా పనిచేస్తారు. మీ వరకు కొంత తెలియవచ్చు, కొంత తెలియదు. ఆల్రెడీ పని చేస్తున్నారా? వచ్చి ఈ ఎలక్షన్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. నేను అదే జాబ్ లో ఉన్నా. నేను మేనిఫెస్టో అండ్ చార్జ్ షీట్ కు సంబంధించినటువంటి విషయాల మీద నేను దాంట్లో కమిటీ మెంబర్ కాబట్టి మొన్న చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసినాం. కాబట్టి నిన్న మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడింది 2 భాగాలుగా తీసుకుంటే, ఆ ప్రెస్ లో నేను ఉన్నాను. కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రెస్ మీట్ లో 2 విషయాలు చెప్పినాడు. ఆఫ్ ద రికార్డ్ లో అంటే ఏమిటి, చిట్ చాట్ లో చెప్పింది ఏంటంటే, 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ. తెలంగాణలో జెండా మాత్రం ఖాయము అనేటువంటిది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పాలించింది, ప్రజలు పక్కన కూర్చుని పెట్టినారు. ఇంకా మళ్ళీ వచ్చి మేము చేస్తామంటే నమ్మే పరిస్థితి లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు సంతోషము ఆయన నిర్మోహమాటంగా చెప్పింది ఏంటంటే, ఉత్తర జిల్లాల లోపల, ఉత్తర తెలంగాణ లోపల పోటీ కాంగ్రెస్ కు బీజేపీకి ఉంటది, నామమాత్రం పోటీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఆ రెండింటి మధ్యనే ఉంటది అన్నదాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఇటువైపు వచ్చేటప్పటికి నల్గొండలో, ఖమ్మంలో మేము బలహీనంగా ఉన్నమాట వాస్తవం, దాని లేదు సందేహం లేదు. మిగతా హైదరాబాద్ చుట్టూ గానీ, మహబూబ్నగర్ గానీ వాళ్ళ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల మేము బలంగానే పోటీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఒకటి. రెండవది ఏంటంటే, ఈ ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలు. మనం పదవుల్లోకి ఇవ్వాలి తీసుకుంటే, నేను రేపు వచ్చేటువంటి ఎన్నికలు మనకు అసెంబ్లీ కానివ్వండి, ఇంకే ఎన్నికలు కానివ్వండి కీలకంగా ఉంటాయి అనేటువంటిది ఒక భాగం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అంది వచ్చేటువంటి ఏ ప్రత్యామ్నాయ అవకాశాలను
వ్యూహాత్మకంగా ఎత్తుగడల పద్ధతి లోపల మేము మున్సిపల్ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా పోటీ ఒక్క చేస్తామనేది మాట చెప్పండి మాత్రం ఒక్క మాట చెప్పండి బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడారు నిధులు ఇచ్చేది మోడీ గారు తెచ్చేది నేను మున్సిపాలిటీలకి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజంగా అలా ఉంటుందా తప్పే. వెంకటరెడ్డి గారు ఇప్పుడు 550 కోట్లు ఇవి ఎన్నికలు పెట్టకపోవడం వల్ల 550 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు 2350 కోట్లు ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ ఎన్నికలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగినటువంటిది ఏ సంక్షేమ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేదండి చెప్పండి వాళ్ళు సన్నబియ్యం అని మాట్లాడుతున్నారు సన్నబియ్యంలో కేంద్ర పాత్ర లేదా డబుల్ బెడ్రూమ్ అంటున్నారు దాంట్లో కేంద్రం లేదని అట్లా మాట్లాడాను ఎందుకంటే కేంద్రమైన రాష్ట్రమైన డబ్బులు ప్రజల డబ్బులు చెల్లిస్తారు అంతేగాని మేమే చేస్తున్నాం అనేటువంటి ఈ వక్రీకరణ అంటే కాదు సంకుచిత భావ డబుల్ ఇంజిన్ నినాదం మీరే నేర్పించారు వాళ్ళకి కూడా డబుల్ ఇంజిన్ నినాదం అంటే నిర్ణయాలు ఇంకా బాగా అవుతుంది అనేటువంటి దానికి కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇవల్ల చరిత్రను సృష్టించబోతున్నాం ఎన్నికల లోపల మాకున్నవన్నీ మాకు రేపు వచ్చేవన్నీ వాళ్ళు లెక్క పెట్టుకోవాలి వాళ్ళకు ఉన్నవన్నీ తగ్గేవన్నీ అని వాళ్ళు లెక్క పెట్టుకోవాలి ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మేము ఎన్నికల లోపల మీరు అనుకున్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు మాకు 163 అండి ఎంతవరకు గతంలో జరిగిన ఎన్నికలు మేము 950 వచ్చింది చెప్పమనండి కాంగ్రెస్ వాళ్ళని చెప్పమని ఎన్ని వచ్చినాయి బీఆర్ఎస్ వాళ్ళని చెప్పమని ఎన్ని వచ్చినాయి తగ్గిపోయినాయి వాళ్ళకు కాబట్టి భారతీయ జనతా పార్టీ రైట్ బ్రహ్మాండంగా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో కానీ చరిత్రను సృష్టించేటువంటి పద్ధతి లోపల నిర్ణయాలు జరుగుతున్నవి మా గ్రౌండ్ లో మేము పనిచేస్తున్న Right, పరిస్థితి sir. కనపడుతున్నది Right, sir. ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కాన్స్టిట్యున్సీకి 15 రోజుల నుంచి మా నాయకులు అక్కడ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మీరు తక్కువ అంచనా వేయడానికి వీలు రైట్ లేదు సార్ ఏదో లెక్కలేసి ఎన్నికల ప్రచారంలో అసలు బీజేపీని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా తక్కువ అంచనా వేసే ఎన్నికలే కాదు పరిస్థితి ఫలితాలు లేదు. కూడా ఫలితాలు కూడా చూద్దాం ఫలితాలలో కూడా ఎంత? మీరు అన్ని ఫలితాలు చూడండి ఇప్పుడు. 10 రోజుల్లో మీరు మన బెంగాల్ ఫలితాలు కూడా లెక్కలు రాబోతున్నాయి వెంకటరెడ్డి గారు Yeah. yes, yes, 13వ yes, తారీఖు yes. ఫలితాలు వస్తే ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ Yes, debate పెట్టుకుందాం. రానివ్వండి. Yeah. అవును, debate పెట్టండి Debate సర్పంచ్ continue ఎన్నికలు కూడా చేద్దాం. debate